బీజేపీ టీడీపీ జనసేన పొత్తుపై తనదైన శైలిలో పంచులు విసిరారు సీఎం జగన్మోహన్ రెడ్డి. బాబుతో ఉన్న పార్టీలో అన్ని సైన్యాధిపతులే తప్ప సైనికులు ఎవరూ లేరంటూ దుయ్యబట్టారు. తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని వెడగొట్టిన పార్టీలంటూ కాంగ్రెస్కు చెరుకులు అంటించారు. చంద్రబాబు వెనుక ప్రజలు లేకపోవడం వల్లే అరడజను పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. జాతీయ రాజకీయాలను తానే ఏలానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు వైసీపీ చేసిన అభివృద్ధి ముందు నిలబడలేక దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లారంటూ విరుచుకుపడ్డారు జగన్. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా దాని విలువ సున్నా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాదిరిగా తనకు స్టార్ క్యాంపెయినర్లు లేరని, ప్రజలే తనకు స్టార్ క్యాంపెయినర్లని చెప్పారు జగన్. బాబు అండ్ కో వీళ్ళ పొత్తుల గురించి కాసేపు మాట్లాడతాను. వీరందరిది కూడా ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు, తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు. ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి, చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి, అరడజను పార్టీలతో, అరడజను ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతోనూ, ఎత్తులతోనూ, జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల, ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలబడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్లి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్కు చక్రాలే లేవు. చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈ రోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి. మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం. కానీ చేయగలిగిందే చెప్తాం, చేసేది మాత్రమే చెబుతాం. అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా, ప్రజలకు మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే
వీళ్ళది ఏకైక ఎజెండా ఈ రోజు కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మేనిఫెస్టో అని కిచిడి వాగ్దానాలన్నీ కలిపాడు. కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణలో నుంచి కొన్ని, అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు. రైట్. సిద్ధం సభలో ఏపీ సీఎం జగన్ టీడీపీ జనసేన మీద హాట్ కామెంట్స్ చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, సీఎం స్పీచ్ చూసాము. ముఖ్యంగా సిద్ధం సభకు సంబంధించి చివరి సభ కావడంతో సుదీర్ఘంగా సీఎం జగన్ ప్రసంగించారు. తాను ఏం చేశానంటే గత 5 ఏళ్ల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం చేశాము, తర్వాత రానున్న రోజుల్లో కూడా ఇదే కొనసాగాలి, ఇదే మంచి కొనసాగాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మీరంతా కూడా ఓటేయాలి, ఈ విషయాన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాలంటూ ఒక క్యాడర్కి సీఎం జగన్ దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా పొత్తులకు సంబంధించి అయితే సీఎం జగన్ ప్రధానంగా మాట్లాడడం జరిగింది. గతంలో అంటే 2014 నుంచి 2019 వరకు కూడా ఈ 3 పార్టీలు పొత్తులో ఉన్నాయి. అప్పుడున్నప్పుడు రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరిగింది, ఏం మంచి జరిగిందంటూ కూడా సీఎం జగన్ ఈ సభలో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలకు సంబంధించి ఏదైతే అమ్మఒడి, ఫీజు రీఎంబర్స్మెంట్ తో పాటు నాడు నేడు బడులు, అదేవిధంగా హాస్పిటల్స్, వీటితో పాటు ఆసరా, అలాగే చేయూత, ఇలాంటి అన్ని కార్యక్రమాలకు కూడా పూర్తిగా కొనసాగాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా సీఎం జగన్ క్యాడర్కి దిశానిర్దేశం చేశారు. ఈ సభతో అంటే పూర్తిగా ఎన్నికల మూడ్లోకి పార్టీని తీసుకెళ్తున్నట్టుగా సీఎం జగన్ ప్రస్తావించడం జరిగింది. ఇక మేనిఫెస్టోకు సంబంధించి కసరత్తు అంతా కూడా పూర్తయింది, త్వరలోనే మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామంటూ కూడా సీఎం జగన్ చెప్పడం జరిగింది. అయితే గతంలో ఏదైతే చెప్పామో వాటన్నింటినీ కూడా అమలు చేశాము. 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ఏకైక పార్టీగా వైఎస్ఆర్సీపీ ఉంటుందంటూ కూడా సీఎం జగన్ ఈ సిద్ధం సభలో చెప్పడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఏం చేశామనే దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తాను, త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా సీఎం జగన్ చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్ గా అంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా జరిగినటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా ప్రస్తుతం చంద్రబాబు అంటే టీడీపీతో పాటు జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా కలిశాయి కాబట్టి ఆ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు ప్రకటించినటువంటి సూపర్ 6 గురించి కూడా సీఎం జగన్ వివరించారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఉన్నటువంటి పథకాలు అమలు చేయడంతో పాటు చంద్రబాబు కొత్తగా ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 కూడా అమలు చేయాలంటే ఆర్థిక పరిస్థితి సరిపోదు. అలాంటి పరిస్థితుల్లో ఇవ్వలేని, చెయ్యలేని హామీలను చంద్రబాబు ఇచ్చాడు. మరొకసారి ప్రజల్ని మోసం చేయబోతున్నాడంటూ కూడా సీఎం జగన్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయాలన్నింటినీ కూడా గ్రౌండ్ లోకి తీసుకెళ్లాలంటూ కూడా పార్టీ కేటర్కి చెప్పారు. ప్రతి వాళ్ళు కూడా గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా అభివృద్ధి అనేది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాయి. ఈ విషయాలను చెప్పడంతో పాటు గతంలో ప్రభుత్వాలు ఏ విధంగా చేశాయి, ప్రస్తుతం ఎలాంటి హామీలు ఇస్తున్నాయి, అమలు చేయలేనటువంటి హామీలు అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రజలకు వివరించాలంటూ కూడా సీఎం జగన్ కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పథకాలన్నీ కూడా కొనసాగాలంటే మరొకసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలంటూ కూడా సీఎం జగన్ చెప్పడం జరిగింది. ప్రధానంగా తాను ఏం చేశాననేది చెప్పడంతో పూర్తిగా క్లారిటీగా సీఎం జగన్ అయితే కేడర్కి చెప్పడం జరిగింది. వీటితో పాటు పొత్తులకు సంబంధించి అయితే చాలా ప్రధానమైనటువంటి కామెంట్ చేశారు. పొత్తులు ఎన్ని కలిసి వచ్చినా కూడా నేను సింగిల్ గానే ఉంటాను, సింహంలానే ధైర్యంగా ఎదుర్కొంటానంటూ కూడా సీఎం జగన్ మరోసారి పార్టీ సభలో క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే బీజేపీ అలాగే జనసేన, టీడీపీ 3 పార్టీలు కూడా ఆల్రెడీ పొత్తును కూడా ప్రకటించాయి. 2-3 రోజుల్లో మేనిఫెస్టోతో పాటు సీట్లకు సంబంధించినటువంటి క్లారిటీ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి అయితే పూర్తిగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి ఇక్కడ నుంచి ఎన్నికలంతా కూడా పూర్తిగా చేయాలంటూ కూడా సీఎం జగన్ చెప్పడం జరిగింది. త్వరలోనే తాను నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు కాబట్టి ఇక 4 రోజులు మాత్రమే షెడ్యూల్ రావడానికి సమయం ఉందనే విషయాన్ని కూడా మరోసారి సీఎం జగన్ ఈ రోజు కేడర్ మీటింగ్ లో స్పష్టం చేయడం జరిగింది. ఓవరాల్ గా అయితే ఖచ్చితంగా ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రావాలి అంటే మరొకసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలి. ఒకవేళ వద్దు అనుకుంటేనే మాత్రమే టీడీపీ వైపు వెళ్లాలంటూ కూడా సీఎం జగన్ ఈ రోజు క్లారిటీగా ఆ సిద్ధం సభలో మరోసారి కేడర్ కి చెప్పారు. కేడర్ అంతా కూడా గ్రామ స్థాయిలోకి వెళ్లి ప్రతి గడప గడపకు 2-3 సార్లు టచ్ చేసి ఈ విషయాలన్నీ కూడా చెప్పాలంటూ కూడా సీఎం జగన్ దిశానిర్దేశం చేయడం జరిగింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.